సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్ సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ప్రచార యాత్ర కేరళలో చురుగ్గా సాగుతుంది. మొదటి రోజు జరిగిన విశేషాలు ఏంటి, ఈ రోజు ఆయన ఏ ఆలయాలని సందర్శించబోతున్నారు, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు దక్షిణ భారతదేశంలో కీలకమైనటువంటి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటన, అన్నీ కూడా చారిత్రక ప్రాధాన్యం ఉన్నటువంటి ఆలయాలు. ఎలా జరిగింది మొదటి రోజు యాత్ర? అక్కడ రిసెప్షన్ ఎలా ఉంది, అసలు ప్రజలు రిసీవ్ చేసుకున్నటువంటి విధానం కానీ రెండు కూడా బీజేపీ ఏతర పక్షాల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం, కమ్యూనిస్ట్ పార్టీ పైగా కేరళలో. అవునండి. సో ఎలా ఉంది? ఒక రకంగా అంటే బీజేపీ ఒక అస్త్రంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రయోగించినట్టే. ఎన్డీఏలో కీలకమైన భాగస్వామి. మీరన్నట్టు 100 కోట్ల మంది హిందువుల ప్రతినిధిగా ఆయన ఎమర్జ్ అయ్యాడు. తిరుమల లడ్డు మీకు తెలిసిన అంశమే. దాంట్లో ఒక 5 అరెస్ట్ అయిన అంశం, డైరీ నిర్వాహకులు మనకు తెలిసిన అంశం. అది ప్రపంచాన్ని తెలియజేసి 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసి కాలినడకన తిరుమల వెళ్ళారు. ఆ తర్వాత ఒక్కసారిగా మాకు ఒక రక్షకుడు వచ్చాడనే భావన హిందూ సమాజంలో కలిగింది. ఆ తర్వాత కట్ చేస్తే ఇప్పుడు మళ్ళా సైలెంట్గా ఉన్నది అనుకున్నారు. వైరల్ ఫీవర్ వచ్చినాయి అనుకున్నారు. రెస్ట్ తీసుకున్నాడు అనుకున్న సమయంలో మహారాష్ట్ర ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత పరిణామంలో మన ఢిల్లీ కూడా అధికారంలో వచ్చిన తర్వాత ఇక రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఇయర్ తమిళనాడు ఎలక్షన్ జరగబోతున్నాయి. కర్ణాటక ఇవన్నీ కూడా 1 by 1 జరగబోతుంది. మరి ఇప్పుడు కేరళలో ఫస్ట్ స్టార్ట్ చేసి నిన్న కొచ్చిలో దిగిన తర్వాత అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించటం, తర్వాత తిరువల్లలో ఆలయాన్ని, రాముల వారి మిగతా ఆలయాలు కూడా సందర్శించడం, ఇవన్నీ కూడా హిస్టారికల్. మన తెరమరుగైన చరిత్రని సమాజాన్ని తెలియజేసేటట్టుగా ఇప్పుడు ఈ దశాబ్ద కాలంలో ఆ రోజు ఖిల్జీలు, తుగ్లక్లు, వీళ్ళంతా గోరీలు మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని, గుడుల్ని ధ్వంసం చేసి అట్లా మసీదులు కట్టారు. ఇప్పుడు ఈ దశాబ్ద కాలంలో ఇవన్నీ కూడా హిందూ సనాతన ధర్మం కోసం మోదీ గారి నేతృత్వంలో ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడు ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని, అందులో అసలు బీజేపీ వాళ్ళు అనేక మందిని చంపేశారు. అక్కడ లెఫ్ట్ పార్టీ వాళ్ళు, బీజేపీ నాయకులు, కార్యకర్తల నాయకులు చెప్పారు. అటువంటి కేరళలో ఈయన వెళ్ళటం, వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు పొలిటికల్ ప్లానింగ్ కూడా ఉంది. అంటే ఇప్పుడు నాది వ్యక్తిగతం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినా డెఫినెట్గా పొలిటికల్ ఇంటెన్షన్ ఈజ్ దేర్. ఎందుకంటే తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు, ఆ తర్వాత కర్ణాటకలో కావచ్చు ఎలక్షన్ జరగబోతుంది. జరిగేటప్పుడు హిందువులకు కూడా మేము ఉన్నామనే భరోసా ఒక వ్యక్తి ద్వారా కావాలి. అది పవన్ కళ్యాణ్ గారు అయితే దక్షిణ భారతదేశంలో ఒక మంచి పేరుంది, నేము ఫేము రెండూ ఉన్నాయి. కాబట్టి ఆయన నేతృత్వంలో ఆయన కుమారుడితో పాటు వెళ్ళటం, టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి గారు కూడా వెళ్ళటం, అక్కడున్న చారిత్రక నేపథ్యాన్ని అక్కడున్న పండితులు, పురోహితులు వివరించి చెప్పటం. అంటే ఇది కేవలం ఆలయాల సందర్శన యాత్రగానే ఉంటుంది, ప్రజలలోకి వెళ్ళేటువంటిది. ఎందుకంటే మనం తిరుపతిలో చూసాం, ప్రాయశ్చిత్త దీక్ష కంప్లీట్ అయ్యేటప్పుడు వారాహి సభ నిర్వహించారు. అక్కడ జనసందోహం ఇవన్నీ చూసి ఆయన రాజకీయంగా కూడా ప్రసంగం చేశారు. ఇక్కడ ఏమి ప్రసంగాలు ఉండవా? కేవలం ఇక్కడ ఆలయాలకి సంబంధించిన ఆధ్యాత్మిక యాత్రగానే దీన్ని చూడాలి. ఆలయాలకు సంబంధించిన చూడాలండి. నిన్న జరిగిన అది 3 గుడులు అన్ని కూడా చక్కగా తీసుకున్నాడు. ఈరోజు అనంత పద్మనాభ స్వామి టెంపుల్, చరిత్రాత్మక సంపద. పద్మనాభ స్వామి టెంపుల్ అంటే మోస్ట్ కాంట్రవర్షియల్. అది కూడా ఈరోజు సందర్శించిన తర్వాత తమిళనాడు మధుర మీనాక్షి టెంపుల్, లేకపోతే ఇవన్నీ కూడా మిగతా కుంభకోణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, ఇవన్నీ కూడా ఏంటంటే హిందువుల యొక్క మనోభావాలు ముడిపడి ఉంటాయి. కానీ ఇక్కడ ఒక సమస్య వస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూటమికి మధ్య ఏదో పొసగట్లేదు. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లకి, ప్రభుత్వ అధికార మీటింగ్లకి రావట్లేదు, యాత్రలు మాత్రం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగాలేదా అనేటువంటి అంశం మీద సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సార్, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాసుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఏం చేయాలో స్వేచ్ఛ ఆయనకు ఉండదా? అంతే కదా సార్, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. ఆయన అండర్స్టాండింగ్తోనే వెళ్తున్నారు. చాలా సిస్టమేటిక్ అండర్స్టాండింగ్తో నేను నా సంస్కృతిని కాపాడుకోవడానికి నేను వెళ్ళాలి అని చెప్పి తప్పేం కాదు కదా. కేరళలో ఈ దేశంలో ప్రతి పౌరుడికి, మీకైనా నాకైనా పవన్ కళ్యాణ్ గారికి హక్కు ఉంది. యాజ్ ఎ డిప్యూటీ సీఎం కదా, ఈ కూటమిలో ఉన్నాడు కదా, ఎందుకు వెళ్ళాలనేది లేదు, ఎవరు ప్రశ్నించకూడదు. అంటే అధికారిక కార్యకలాపాలకు రాకుండా వ్యక్తిగత పర్యటనలకు వెళ్తున్నారు అనే దాని మీద కదా ఇప్పుడు జరుగుతుంది. 6 మాసాలు అహోరాత్రులు నిద్ర లేకుండా ఆరోగ్యాన్ని పనంగా పెట్టి, అంతకుముందు 1 year ప్రజల్లో
క్షేత్రంలోకి వెళ్ళి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. తనకంటూ ఉండదా వరాహయాత్ర చేసి కొంత ప్రశాంతత కోసం ప్రశాంతత కోసం వెళ్ళాలని ఉండదా? ఆయన కూడా నిన్న మీడియాలో నేషనల్ మీడియాలో మాట్లాడుతూ ఇది పూర్తి నా వ్యక్తిగత పర్యటన అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆయనతో పాటు ఆయన కుమారుడు వెళ్ళాడు. ఆయన కూడా నెక్స్ట్ జనరేషన్ మన తెరమెరుగైన చరిత్రను తెలుసుకోవాలనే కదా, వాళ్ళకి అలవాటు చేయాలి కదండి. తన బిడ్డలకు కూడా తన టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి గారు కూడా వెళ్ళారు. అంతేనా మరి మోడీ గారు ఎజెండా ఇచ్చారు, మోడీ గారు ఎజెండా ప్రకారం కళ్యాణ్ గారు వెళ్తున్నారు అని చెప్పి ఒక చర్చ ఉంది. ఇప్పుడు ఉండొచ్చు, ఎవరి భావాలై ఎవరి ఆలోచనలు వాళ్ళు ఉన్నాయి. కొంతమంది కొద్ది ముందుకేసి కేరళలో కూడా దక్షిణ భారతదేశంలో నార్త్ ఇండియా మొత్తం బీజేపీ ఆసేతు హిమాచలం విస్తరించింది. ఢిల్లీ కూడా ఎప్పుడెప్పుడు 27 ఫస్ట్ టైం ఎంపీ సీట్ గెలిచారు కదా, ఒక ఎంపీ సీటు. మరి అక్కడ అనేక మంది కార్యకర్తలు చనిపోయారు. వాళ్ళకు కూడా ఒక ధైర్యం కావాలి కదా. సురేష్ గోపి అనుకుంటా ఒక సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు, మంత్రి అయ్యాడు. మరి అక్కడ ఒక అవకాశం వాళ్ళు కూడా తప్పే ఉంది. మేమున్నామని భరోసా అక్కడ పార్టీకి ఇవ్వాలి కదా. అది పవన్ కళ్యాణ్ రూపే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇకపోతే అన్నామలై తమిళనాడులో మనం చూసాం. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి ఆయన ఎంత చక్కగా ప్రయత్నం చేస్తున్నాడు. తను గెలవకపోవచ్చు కానీ నెక్స్ట్ ఇక్కడ తమిళనాడు గవర్నర్ 26లో ఎలక్షన్స్ ఉన్నాయి తమిళనాడులో, అంటే అక్కడ కూడా కొంచెం గట్టిగానే కొట్టే అవకాశం ఉంది. డెఫినెట్గా తెలుగు వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉన్నది. అనేక మంది వెళ్ళి మైగ్రేట్ అయ్యి అక్కడే ఉండిపోయి ఆ జీవనంలో భాగమైపోయారు. అదే అక్కడ స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్కి ఇది వైరస్తో పోల్చాడు సనాతన ధర్మాన్ని. అది కొద్దిగా కోపంగానే ఉంది. ఒకవైపు ఏమో విజయమో ఒక పార్టీ పెట్టాడు, ఒకవైపు బీజేపీ ముందుకెళ్లాలని ఉంది. ఇదే సమయంలో ఈయన యొక్క యాత్ర కూడా కలిసి వచ్చే అవకాశం ఎన్డీఏ కూటమికి స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇది ఇంతటితో ఆకుండా మీరు అన్నట్టు 3 రోజులు 11 దేవాలయాలు, చారిత్రాత్మకమైన దేవాలయాలు ఆయన తిరగటం మనం చూసిన అంశమే. ఆయన ఎందుకంటే వారాహయాత్ర చేసిన లేకపోతే మనం ఎవరు తెలియనిది ఆయన 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి కాలినడకకి వెళ్ళాడు సార్. అది ప్రపంచానికి తిరుమల లడ్డు అపవిత్రమైందని తెలిసింది. సిబిఐ అదే కదా ఇప్పుడు బయటపెట్టింది. కానీ సిబిఐ కల్తీ అవ్వలేదని చెప్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మనసులో కల్తీ అయింది అని చెప్తాను వైసీపీ వాళ్ళు. ఏదైనా కానీ దీనికి కారణమైన వ్యక్తులను అరెస్ట్ చేశారు కదా. ఇదే సమయంలో ఎక్కడ తప్పు జరిగితే 6 తిరుమలలో తొక్కిసలాట చనిపోతే క్షమాపణ ఆయన స్వయంగా కోరాడు కదా ప్రభుత్వం తరఫున. దాన్ని విషయాల దృక్పథం అంటారు. అంటే వసుదైక కుటుంబం లాంటి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటా ముందుకెళ్లాలనే ఇదిలో ఈ నిలటం అనేది రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశాల్లో ఈ ఎన్డీఏ కూటమికి కలిసి వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది పవన్ కళ్యాణ్ గారి యాత్ర వెనుక వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఉన్నాయి తప్పితే రాజకీయాలతో సంబంధం లేదని విశ్లేషిస్తున్నారు. అలానే ఆయన యాత్ర చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా కేరళ, తమిళనాడులో బీజేపీకి కలిసి వచ్చేటువంటి అంశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా జరుగుతున్నటువంటి యాత్ర కాబట్టి అక్కడ ఎలాంటి అంశాలు ఉన్నాయి, దానిపైన పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అన్నిటికీ మించి తమిళనాడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఈ పర్యటన తర్వాత మరింతగా బలీయంగా మారేటువంటి అవకాశం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.